Like around 30 specialization we have, and all of this in English medium. Okay, so medium is English. Yes, medium of structure is English. So student from different countries also can come and do Yes, of course, because education in our university is recognized in many countries. Our university recognized by World Health Organization, by UNESCO, by Medical Council of India, of course, and Medical Council of Canada, and some other European medical councils. So students who get degree from our university, they can work successfully in some other countries, Asian countries or European countries. రైట్ మనకి ఇంకో కాలర్ ఉన్నారు రంగారెడ్డి నుంచి పెంటే గారు. హలో పెంటే గారు, నమస్కారం అండి. హలో పెంటే గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి మీ క్వశ్చన్ అడగండి. హలో హలో చెప్పండి. మేడం, ఇప్పుడు మా అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిందని ఓకే, ఎంసీఏ కోసం అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. యాక్చువల్ గా మనం ఈ రోజు ఏంటంటే బీటెక్ కి సంబంధించి ఎంబీబీఎస్ కి సంబంధించి మనం కోర్సెస్ ఏ కంట్రీస్ లో చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాము. బట్ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ఎండి గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడుగుదాము. ఎంసీఏ ఆఫర్ చేస్తున్నారా? సారీ అండి, మేము ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండి. మేము బీటెక్ వాళ్ళ కానీ ఇతర ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ మెడికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఓన్లీ మేము చేస్తా ఉన్నాం. And Suzlana, what is the curriculum of your university and course duration, especially and fee particulars of your university? Duration of the course is 6 years in our university. Okay. First 2 years students will study theoretical classes. Then from the third course they will attend clinical studies, clinical classes. Like at the first course they study the basic of the medicine, such subjects as biology, physics, chemistry, then biochemistry. Then from second year our students they are teaching in nursing. They go to hospital and they teach them how to care the patients. And from the third course already only clinical subjects, like in surgery department, like in pediatrics department, and neurosurgery department, obstetrics and gynecology. Okay, and Suzlana, tell me one thing. What are the minimum marks they have to be in biology, physics and chemistry, or they have to attend any entrance exam from your university? No, in our university no donations and no entrance exam. Students who has like a minimum like 51 or 50 ball, they can attend, they can be admitted to our university. Okay, మనకి ఇంకో కాలర్ ఉన్నారు సుష్మా ఫోన్ లైన్ లో. హలో హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హలో అండి, మేము ఇంటర్ అంటే ఎంసెట్ రాసాము. ఓకే, దాంట్లో ర్యాంక్ రాలేదు. ఓకే, బట్ మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఏ కంట్రీ చేయాలనుకుంటున్నాము. ఓకే, అంటే సెంట్రల్ అమెరికాలో చేయాలనుకుంటున్నాము. ఓకే, రైట్. సెంట్రల్ అమెరికాలో చేయాలనుకుంటున్నారు, బట్ ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, బట్ ఎంబీబీఎస్ చేయాలని ఉంది. అయితే మినిమం మార్క్స్ ఏమైనా ఉంటాయా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదు అని అంటే ఎంత మార్క్స్ వచ్చినా కూడా తీసుకుంటారు? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం వీళ్ళు ఫ్యూచర్ లో మెడిసిన్ ఎక్కడ అబ్రాడ్ లో చేయొచ్చు, కానీ ప్రాక్టీస్ చేయాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జనరల్ కేటగిరీ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యావరేజ్ అగ్రిగేట్ 50% ఉండాలి. అదే ఓబీసీ, ఎస్సీ, బ్యాక్వర్డ్ కాస్ట్ అయితే 40% ఉంటే వాళ్ళు ఫ్యూచర్ లో అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చేదానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇస్తుంది. ఓకే, సో వీళ్ళు జనరల్ కేటగిరీ అయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అగ్రిగేట్ 50% ఉండొచ్చు, అది బ్యాక్వర్డ్ కాస్ట్ అయితే 40% మార్క్స్ ఉండొచ్చు. అది కనుకుంటే ఆ క్రైటీరియా మీద వీ కెన్ సెండ్ దెమ్ సెంట్రల్ అమెరికా. ఓకే, ఇక కాలర్ జీవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో జీవన్, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మరి ఎంబీబీఎస్ ఆల్రెడీ కిర్గిస్తాన్ లో అయిపోయిందండి ఓకే, విత్ 85%. ఓకే, ఇప్పుడు నేను పీజీ యూరోపియన్ కంట్రీలో ఆస్ట్రేలియాలో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎలా ఉంటుంది అని అడగాలనుకుంటున్నారు? ఆస్ట్రేలియాలో జాయిన్ అవ్వడానికి మీరు ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారా అండి? అండ్ ఓకే, వెంకట్ గారు మీరు ప్రొవైడ్ చేస్తున్నారా ఆస్ట్రేలియా? బేసిక్ గా ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది అంటే వీళ్ళు ఒక ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్ కంపల్సరీగా మీరు రాయాలి. ప్లస్ ఏఎంఈ ఉంటుందండి, ఆస్ట్రేలియన్ మెడికల్ ఎగ్జామినేషన్, ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే వాళ్ళు అక్కడ ఆస్ట్రేలియాలో మెడిసిన్ చేయడానికి అవైలబుల్. వీళ్ళు కనుక ఈ ఐఎల్టీఎస్, ఈఎం ఎగ్జామ్ రిజల్ట్స్ కన్నా మాకు తెచ్చుంటే మేము అడ్మిషన్ అక్కడ ప్రొవైడ్ చేయం. ఓకే, అండ్ ఇంకో కాలర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్, చెప్పండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను శ్రీనివాస్ నిజామాబాద్ అండి. ఓకే, వెంకట్ సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సార్ గుర్తుపట్టారా సార్? నమస్తే సార్, నవ్య గారు ఫాదర్ కదా?
అవును సార్, అదే వాళ్ళ ఫాదర్ మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. అదే సార్, ఇప్పుడు ప్రోగ్రామ్ నుంచి ఫోన్ చేశాను సార్. చెప్పండి సార్. సార్ పాప బాగుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీ నార్త్ అమెరికన్ సెంటర్ నుంచి మా అమ్మాయిని పంపించాము. అవును సార్, అవును నాకు సార్. సార్ అమ్మాయి బాగుంది సార్, అన్ని విధాలు అక్కడ బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి సార్. సార్ సరే సార్, అంతే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, కాలర్ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్, Sure. ఎస్పెషల్లీ మీరు పంపించిన సెంటర్ నుంచి స్టూడెంట్ పరంగా. అండ్ వెంకట్ గారు, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే కంట్రీస్ ఆఫర్ చేస్తున్నారో జనరల్ గా ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ కి కంట్రీస్ అనేవి లిస్ట్ లో ఉంటే రేపొద్దున వాళ్ళు ఇక్కడ వచ్చి టెస్ట్ రాసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎస్పెషల్లీ మీరు పంపిస్తున్న కంట్రీస్ అన్నిటికీ కూడా రేపొద్దున ఇక్కడ వచ్చి చేసుకోవడానికి మన ఇండియాలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఎవరైనా ఈ మెడికల్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చదువుకోండి, ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఈ అన్ని యూనివర్సిటీస్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యూనివర్సిటీ లిస్టెడ్ ఉందా లేదా. అది లిస్టెడ్ ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనం బిఫోర్ వాళ్ళు అక్కడికి యూనివర్సిటీకి వెళ్లే ముందర ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అక్నాలజ్మెంట్ మేము తెచ్చిస్తాం. అంటే వాళ్ళు అక్కడ చదువుకోవడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిఫోర్ వాళ్ళు డిపాచెస్ ముందర మేము వాళ్ళకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తాం. వచ్చిన తర్వాత మా దగ్గర మెడ్వాన్సీ స్మార్ట్ టీచ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఆఫర్ చేస్తున్నాం అండి. మా దగ్గర సెంటర్ మా ఢిల్లీ సెంటర్ లో ఉంది, మా హైదరాబాద్ సెంటర్ అండ్ బెంగళూరు సెంటర్. వీళ్ళకి 3 months మేము కంటిన్యూషన్ గా ట్రైనింగ్ ఇస్తాం. వీళ్ళు ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎంసీఏ రాయడానికి అంత స్టాండర్డ్ ఉందా లేదా, మిస్ అయ్యారా సబ్జెక్ట్స్, ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఎగ్జామ్ మేము 100% వాళ్ళకి క్లియర్ అయ్యేటట్టు మేము హెల్ప్ చేస్తాం. And Sudlo, tell me the specialities of your university, especially lab, or what are the specialities of your Wuhan State of Medical University? Our university has the very good and modernized classes. We have different laboratories. We have very good anatomy department where they will find all different types of this medical skills. Then we have Wi-Fi everywhere in university and internet club and very big library. Library provides book free of charge. And security-wise, how safe is Ukraine? Why? Because students are coming from different parts and different places of India. It is dragging there. What is the security-wise? How safe is Ukraine? Do they treat as aliens from different places coming and studying there? Do they treat like that, or it is safe? First of all, Ukraine is a very safe country because more than 80% in Ukraine have higher education. So people is very friendly with foreigners. We have a lot of foreigners from different parts of the world because in Ukraine they will find a very good quality of education. And especially in our university we have security 24 hours. So we don't have any ragging. This is forbidden according to our law. We don't have ragging. They don't treat as racists coming from different places, or they do treat as friends? Of course they treat as a friends because Ukrainians they are very friendly people. ఓకే. అండ్ వెంకట్ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? అండ్ ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ చేయాలి అని అంటే ఆ ప్రాసెస్ అది అంతా మీరే చూసుకుంటారా? అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది? మీకు బ్రాంచెస్ అవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మా నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ఇండియా వైజ్ 40 బ్రాంచెస్ ఉన్నాయండి. మా బెంగళూరు కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరు ఉంది, హైదరాబాద్ అమీర్పేటలో ఉంది, తిరుపతి, చిత్తూరు ఉంది, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు. తమిళనాడులో దాదాపు ఒక 12 బ్రాంచెస్ ఉన్నాయండి. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఉంది, ప్లస్ మదురై, కోయంబత్తూర్, కేరళ, అన్ని చోట్ల మాకు 40 బ్రాంచెస్ ఉన్నాయి. మాకు ఓన్ నార్త్ అమెరికన్ సర్వీస్ వీ హావ్ అవర్ ఓన్ కాల్ సెంటర్ ఉందండి. కస్టమర్ కేర్ ఎవరికైనా ఫోన్ చేస్తే 24 hours మేము అది ప్రొవైడ్ చేస్తాం. ఆ కంట్రీ ఏ కంట్రీ వాళ్ళకి బడ్జెట్ ని బట్టి వాళ్ళ మార్క్స్ ని బట్టి వాళ్ళకి మార్క్స్ నెలలు చేసి దాన్ని బట్టి పంపించడం జరుగుతూ ఉంది. And Svetlana, do you want to say anything to the students who are interested to join in Ukraine, especially in your university? Yes, I want to say I want to welcome students to our university, which is running courses in English language and fulfill your dream to become a doctor. I'm sure you will feel like at home there, and your decision to choose Wuhan State Medical University is the right one. Thank you. అండ్ మీరేం చెప్తారు వెంకట్ గారు? ఎస్పెషల్లీ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ సంబంధించి స్టూడెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో మీరేమైనా చెప్తారా? ఈ పేరెంట్స్ అందరికీ ఎంసెట్ మార్కులు ఎవరికైతే తక్కువ వచ్చినాయో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మీ బడ్జెట్ ని బట్టి ఒక కంట్రీ కాదు, మిగతా అదర్ కన్సల్టెన్సీ ఏదో ఒక కంట్రీ చేస్తారు. వాళ్ళ చాయిస్ ఆఫ్ యూనివర్సిటీ, వాళ్ళకి ఏ చాయిస్ కావాలో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు, ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ బడ్జెట్ బట్టి, మార్క్స్ ని బట్టి ఏ కంట్రీ కావాలన్నా, మెడికల్ కావాలన్నా నార్త్ అమెరికన్ సర్వీస్ ని వరల్డ్ వైడ్ మేము ప్రొవైడ్ చేస్తాము. పేరెంట్స్ అందరూ ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి అందరూ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, అండ్ థ్యాంక్ యూ సుజానా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో చూసారు కదా వ్యూవర్స్, ఎస్పెషల్లీ నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మెడికల్ కన్సల్టెంట్స్ గా వ్యవహరిస్తున్నారు. ఏ కంట్రీ చేస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ కోర్స్, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అన్ని కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. సో ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ABN ఆన్సర్ టీవీ. రిపోర్ట్ యూ డిసైడ్.